హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పీనట్ చిక్కీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీనట్ చిక్కీని బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. ఇందులో ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎన్నో విటమిన్స్ కూడా ఉంటాయి. హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. రోజు ఒక్కటి తిన్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పీనట్ చిక్కీని ఇంట్లోనే టేస్టీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాము. వీటిని ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగిపోకూడదు. అలా వేగితే ఒక రకమైన చేదు వస్తుంది. అలా అని మరీ తక్కువ వేగింది అంటే పచ్చి పచ్చిగా ఉండి క్రిస్పీనెస్ లేకుండా అంతగా బాగోదండి. అందుకని ఇలా కలుపుకుంటూ ఇలా నలిపితే పొట్టు ఊడేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అయ్యి తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బేసిన్లో వేసుకున్నాము. సో మనకి తొందరగా ఆరిపోవడానికి. ఇప్పుడు ఇవి ఆరిన తర్వాత పై పొట్టంతా తీసి బద్దలుగా చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తురిమిన బెల్లం వేసుకుంటున్నాము. 2 కప్పులు పల్లీలు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఆ స్వీట్నెస్ సరిపోతుందండి. ఇక్కడ మేము ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాము. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా కుదిరితే ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో డస్ట్ పార్టికల్స్ కానీ అవేమీ ఉండవు. నీట్గా హైజీన్గా ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాము. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం తొందరగా మెల్ట్ అవుతుంది. వాటర్ వేయకపోవడం వలన మనకి పాకం తొందరగా వస్తుంది. చూడండి, చక్కగా మెల్ట్ అయ్యి మంచి కలర్లోకి వచ్చింది కదా. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పాకం ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. చూడండి, నెయ్యి వేయగానే కలర్ కూడా ఎలా చేంజ్ అవుతుందో. మంచి అరోమా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే. పాకం పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈ పీనట్ చిక్కీ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ లేత పాకం వచ్చిందంటే సాగుతూ ఉంటుంది. మరీ ముదురు పాకం వచ్చిందంటే చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ పాకం కొంచెం అందులో వేసుకుంటే గట్టిగా టంగ్ అనే సౌండ్ రావాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్లు. పాకం పర్ఫెక్ట్గా రెడీ అయింది. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లీల్ని ఇందులో వేసుకొని ఈ పాకం అంతా కూడా పల్లీలకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆ పాకం అంతా ఆ పల్లీలకి పట్టి చక్కగా తినేటప్పుడు క్రిస్పీగా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. మనం వేసుకున్న బెల్లం కొలత పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఆ స్వీట్నెస్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు అదే కొలతతో చేయండి. చాలా సూపర్గా ఈ పల్లి చిక్కీ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని ఇది నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మీకు ఎలాంటి షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. మేమైతే ఇక్కడైతే ఏమీ కట్ చేసుకోవట్లేదు, ఇలాగే ఉంచుకుంటున్నాము. టేస్టీ పల్లి చిక్కీ రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ పల్లీలు క్రిస్పీగా తగులుతూ ఈ బెల్లం స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోయి సూపర్ టేస్టీగా ఉందండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ పల్లీ చిక్కీని స్వీట్ షాపుల్లో కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే హైజీన్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. డైలీ ఒక్క పల్లి చిక్కీ తిన్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.